నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తిరువూరు పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఉన్న వీధి దీపాలు పూర్తిగా వెలగకుండా చీకటిలో ఇబ్బంది పడుతున్న ప్రజల విషయం టౌన్ పార్టీ ఆధ్వర్యంలో చిన్ని గారికి తెలుపగా ఆయన చొరవతో ఉన్న లైట్లు మొత్తం మార్చి పూర్తిగా కొత్త లైట్లను అమర్చాలని కేశినేని శివనాథ్ చిన్ని గారు విజయవాడ నుండి ఎల్ఈడి లైట్స్ ను పంపగా అన్ని మార్చడం జరుగుతుంది. తిరువూరు పట్టణంలో మెయిన్ రోడ్లో ఉన్న దీపాలను మార్చి కొత్త ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేసే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సెంట్రల్ లైటింగ్ తిరువూరులో ఉన్నటువంటి నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ సరిగా వెలగటం లేదని చెప్పేసి ఈ తీవ్రమైన సమస్య అని చెప్పేసి నాకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఎక్కడెక్కడ నుంచో కూడా అసలు లైటింగ్ లేదని చెప్పేసి తెలుగుదేశం బోర్డు ఉన్నా కూడా ఇలా ఉంది వ్యవస్థ ఏంటని చెప్పేసి మన ఈ మధ్యన మమ్మల్ని ప్రజలందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ఇదే సమస్యని గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి ఈ సమస్యను చాలా ఇబ్బందిగా ఉంది సార్ మాకు అని చెప్పేసి చెప్పగా వెంటనే వారు సొంతంగా ఈ యొక్క లైట్లని తిరువూరు నగర పంచాయతీ పంపించారు. ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం 45 స్తంభాలు అనేయండి. ప్రతి స్తంభానికి కూడా ఈ పెద్ద పెద్ద లైట్లని ఏమంటే కళ్యాణ్ గారు ఇది ఎక్కడ సామర్థ్యం ఎంత 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 దీని సామర్థ్యం? ఆ లైట్లు ఎంత, ఈ లైట్లు ఎంత? 100 ఎల్ఈడి, అవి 150, అది 150, ఇవి 110లు, ఇది 150లు. ఈ సమస్యని గౌరవ పార్లమెంట్ సభ్యుల వారు కేశినేని చిన్ని గారు ఎంతో చొరవ తీసుకొని తిరువూరులో సెంట్రల్ లైటింగ్ చాలా బ్రహ్మాండంగా ఉండాలా, మీకు ఇబ్బంది లేదని చెప్పేసి మా కౌన్సిలర్లందరికీ భరోసా ఇచ్చారు. ఇవ్వడమే కాదు, తక్షణంగా మమ్మల్ని ఈ లైట్లు పంపించేసి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టాము. ఆ చివరి నుండి వినాయకుడి గుడి వద్ద నుండి కూడా చీకటిగా ఉన్నటువంటి తిరువూరు ఈ దీపావళి రోజు వెలుగులు నింపుతుంది. నిజంగా చిన్ని గారికి అందరం కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. తిరువూరు ప్రజలందరి నుండి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా రొయ్యలపల్లికి చెందిన దాగామ శ్రీశైలం ప్రాణహిత నదిలో దురదృష్టవశాత్తు గల్లంతయ్యాడు. దీపావళి పండుగను పురస్కరించుకుని స్నానం కోసం నదికి వెళ్లిన శ్రీశైలం నీటిలో మునిగి గల్లంతైనట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కోనపాపేట సెజ్ రైతుల చిరకాల వాంఛ అయిన భూమికి భూమి రిజిస్ట్రేషన్లు జియో ఒప్పించిన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సెజ్ రైతులు సీనియర్ జనసేన నాయకులు మాజీ ఎమ్మెల్యే పెందం దొరబాబు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలిపిన సెజ్ రైతులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మరియు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తొమ్మల రామస్వామి బాబు విచ్చేశారు.
ఇంటూ యావరేజ్ 70 లక్షలు వేద్దాం. క్యాలిక్యులేటర్లో చిన్నది కాదు పెద్ద చూపించండి. ఇలా దిగుతుంది 840 కోట్లు. సుమారు 832 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని రైతులకు ఇప్పించిన నాయకుడు మన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇప్పుడున్న ధర. తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 3 లక్షలు. అంటే ఎంత సార్? ఎన్ని రెట్లు పెరిగింది? 20 రెట్లు పెరిగింది సుమారు ఈ 15 ఏళ్ళు. ఇదే భూమి 15 ఏళ్ళ తర్వాత కూడా మీ దగ్గరే ఉంటుంది. అమ్మేటోళ్ళు కాదు రైతులు. 15 ఏళ్ళ తర్వాత దీని 10 సార్లు వేసుకుంటే 8,000 కోట్ల రూపాయలు ఆస్తి. ఆ 10 ఏళ్ళ తర్వాత ఆళ్ళ దగ్గరే ఉంటుంది కదా. ఇన్ని వేల కోట్లు అంటే ఏమైనా ఉంటే తీసేసుకునేటోళ్ళే చూశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు రైతుల పక్షాన ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రైతు కష్టాన్ని అర్థం చేసుకుంటూ 830 కోట్ల రూపాయల భూముల్ని రైతులకే తిరిగి ఇచ్చేసి, ఎవరి దగ్గర నుంచి తిరిగి ఇచ్చారు? కార్పొరేట్. అంటే అప్పుడున్న సీఎం అందరం మీ దగ్గర నుంచి లాక్కుని ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటాకే ఏమని ఇచ్చారు? ఇక్కడ ఫ్యాక్టరీలు కడతారు, అభివృద్ధి చెందుతుంది, మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పి ఇచ్చారు. వాడుకోకుండా వాళ్ళ ఆస్తి కోసమే ఉంచేసుకున్నారని అందరికీ తెలుసు 20 ఏళ్ళ నుంచి. కానీ ఎవరు దాని మీద దృష్టి పెట్టలేదు. ఒకవేళ దృష్టి పెట్టినా సాధించలేకపోయారు. చంద్రబాబు గారు ట్రై చేశారు, కానీ ఆయనే అన్నారు సాధించలేకపోయారు అని చెప్పి. నిజంగా ప్రభుత్వం దగ్గర నుంచి రైతులకి డబ్బు, భూమిని అంటే భూమిని తిరిగి ఇచ్చిన నాయకుడు మనందరం పవన్ కళ్యాణ్ గారు. నిజంగా లక్షటిపేట మున్సిపాలిటీ బస్టాండ్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్ లో టపాకాయల కోణం. అగ్నిమాపక వారు ఇచ్చిన పర్మిషన్ కాలేజ్ గ్రౌండ్ లో ఇచ్చినారు. వీరు పెట్టిన దుకాణాలు మున్సిపల్ కాంప్లెక్స్ యథేచ్ఛగా అమ్ముతున్నారు. వారికి అధికారుల అండదండలు ఉన్నాయా? నాయకుల అండదండలున్నాయా? పట్టించుకోని అధికారులు ఎవరి బలంతో అమ్ముతున్నారు? పర్మిషన్ ఉన్నది గ్రౌండ్ లో, వారు అమ్మేది మున్సిపల్ కాంప్లెక్స్ లో. పర్మిషన్ ఎవరిచ్చారు? వారిని అడిగితే కమిషనర్ ఇచ్చారని చెబుతున్నారు. లైసెన్స్ ఒకసారి అది నీట్గా వస్తలేదు. పంపు ఒకసారి. నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చిందమ్మా? ఇక్కడ వేసుకోమని ఎవరు ఇచ్చింది మీకు? ఎవరికి తెలుసు? ఎవరు పెట్టేది టపాకాయలు అమ్ముతున్నాం ఇక్కడ? ఎక్కడ నుండి మీ ఆయన? చెప్పు బ్రదర్, భయం ఎందుకు? మరి ఇక మీ పర్మిషన్ ఇక్కడ ఎవరు వేసుకోమన్నాడు? మీకు లీడర్ వేసుకోమన్నాడా? ఆఫీసర్ వేసుకోమన్నాడా? మున్సిపల్ ఎవరు వేసుకోమన్నారు? నమస్కారం అండి. నేను లక్షపేట పట్టణ నివాసిని. నా పేరు షౌకత్. లక్షపేట పట్టణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. విషయం ఏంటంటే, ప్రతిసారి మా ఫారెస్ట్ స్టేషన్ వాళ్ళు గ్రౌండ్లో మన పటాకాల దుకాణాలకు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు. మరి ఈసారి మన మున్సిపల్ కాంప్లెక్స్లో పర్మిషన్ ఇచ్చిండ్రు, దుకాణాలు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపారులకు ఇస్తలేరు, కానీ మీ పటాకాలకు పర్మిషన్ ఇచ్చారు. అటు మెయిన్ రోడ్ ఇది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, బైక్స్ నడుస్తుంటాయి, ప్రజలు కూడా నడుస్తుంటారు. ఆ కాలేజ్ కూడా పక్కకు ఉంది. ఆ గ్రౌండ్లో ఇవ్వక ప్రతిసారి దీపావళికు గ్రౌండ్లో
పర్మిషన్ ఇచ్చేటోళ్ళు, గ్రౌండ్లో పటాకుల దుకాణాలు పెట్టేవాళ్ళు. మరి ఈసారి ఎందుకు ఈ కాంప్లెక్స్లో ఇచ్చారు? ఏమైనా ప్రాణహాని నడిస్తే ఎవరు బాధ్యులు దీనికి? ఇవాళ రాత్రి పటాకాలు పేలుస్తారు. ఇప్పుడు అక్కడ మొత్తం పబ్లిక్ ఏరియాలో మరి పటాకాలు పేలిస్తే మరి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు? దీనికి మరి లోకల్ మన టౌన్ నాయకుల బాధ్యులు, మరి మన మున్సిపాలిటీ అధికారుల, కమిషనరు, మేనేజర్ గారు మరి ఏంది నల్చాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చిర్రా ఏంది? దీనికి కొంచెం స్పందించాలని కోరుతుంది. ఇచ్చింది కాలేజ్ గ్రౌండ్లో, కానీ మన లోకల్ నాయకులు, మున్సిపాలిటీ అధికారులు కలిసి మున్సిపాలిటీ కాంప్లెక్స్లో ఇచ్చారు. సెంటర్ ప్లేస్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, బైక్స్ నడుస్తుంటాయి. ముందట షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, చిన్న వ్యాపారస్తులు ఉన్నాయి, ప్రజలు నడుస్తూ ఉంటారు. ఇవాళ సాయంత్రం లక్ష్మీ పూజ ఉంది. దీనికి మరి బాంబులు పేలుస్తారు ఎట్లా? మరి ప్రజలకు హాని నష్టం జరిగితే ఎవరు మరి బాధ్యులు? మరి మన లక్షపేట ప్రజలు, అధికారులు మరి మన లక్షపేట అధికారులు స్పందించడం లేదు. దీనికి ఎవరు బాధ్యులని మన లక్షపేట ప్రజలు స్పందిస్తున్నారు. కొంచెం మాకు తెలియగలరు. నిర్మల్ జిల్లాలో ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడు కూడా దేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమరయోధుడు, మానవతావాది, భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలాం గుణం ఎడ్యుకేషనల్ యూత్ వెల్ఫేర్ సొసైటీ నిర్మల్ జిల్లా శాఖ వ్యవస్థాపకులు, అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సొసైటీ కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సంవత్సరం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని విద్యా సంస్థల్లో ఆయా ప్రధాన కూడళ్లలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. कलाम गुनम एजुकेशनल एंड यूथ वेलफेयर सोसाइटी की हर माह की तरह इस माह भी खुसूसी मीटिंग रखी गई, जिसमें तमाम जिम्मेदारान तंजीम किया है। मैं उनका तहे दिल से शुक्रिया अदा करता हूँ। और कलाम गुनम सोसाइटी ये ज़िंदी सोसाइटी है। कुछ अरसे से हमारे प्रोग्राम्स रुक गए, जिसकी वजह से हमारी भी कुछ मसरूफियात थी, और उसको हम मद्देनज़र रखते हुए इन फ्यूचर में आगे कैसा बढ़ना है उसके बारे में गुफ्तगू हुई, जिसमें यहाँ के तमाम ज़िम्मेदार अपने अपने ख्यालात का इजहार करें। उन तमाम का मैं तहे दिल से और एक मरतबा शुक्रिया अदा करता हूँ। जो मुस्तक़बिल के प्रोग्राम्स रहेंगे उसे हम बड़ी ज़िम्मेदारी के साथ लेके चलेंगे। अल्लाह हमको जब एक चीज़ का ज़िम्मेदार बनाया तो हमारे अंदर कुछ खासियतें काबिलियतें लेके ही बना। सब निर्मल शहर निर्मल के अंदर, ज़िले निर्मल के अंदर अरबों खरबों पति भी मुसलमान, लेकिन अल्लाह ताला ये काम हमसे लेना चाहा, उनको पसंद करा, तो हम भी इस काम के बड़ी जिम्मेदारी से इस काम को कामयाब करने की कोशिश करेंगे। जिस तरह 23 साल से लगातार हमारी एक इमारत के लिए हम लड़ रहे, जैसे कि 94 इम्तियाज़ और हमारे चाउश, हमारे अदिल चिचा और जुबैर और करीम साहब अपने अपने ख्यालात बताए। इसी तौर पर हालात हाजरा ऐसी चल रही यहाँ पे, तासुबियत फ़िरका परस्ती बहुत बढ़ गई, क्योंकि आप लोगों का ज़्यादा उन लोगों के साथ उतना बैठना नहीं है, मेरा है। कभी कभी कैसा महसूस हो रहा है कि हम कौन से ज़माने में जी रहे, कौन से माहौल में जी रहे, अजीब व गरीब हालात बन गए। इसकी वजह से आप लोग गौर कर रहे होंगे, 1.5-2 साल से मैं भी पर्सनल चंद एक्टिविटीज़ मैंने कम कर लिया, और इंटेंशनली पर्सनल अपने को सताना बोल के सता रही है 100% है। और वैसे तो कई करोड़ों रुपए के बिला रुके हुए हैं, कई करोड़ों रुपए की इमारतें हमारे शहर निर्मल के अंदर बने, लेकिन एक क्लॉक टावर को लेके जो बिल रुक गया, वो गैर ज़रूरी जो तमाशे हो रहे, तो ये मैं समझता हूँ हमारे लोगों की काहिली है, या हमारे लोगों के अंदर एक अजीब व गरीब मिजाज बने हुआ है। ये इमारत के बारे में समझ में नहीं आ रहा। और मैं एक तो बात बड़े फ़ख्र से कहता हूँ, इख्तियारी सरकार कांग्रेस के ज़िम्मेदारान, यानी कि 2 साल होगा इनकी सरकार आके, यहाँ के ज़िम्मेदार को हम 2 मरतबा मिले, 2 मरतबा भी उनका जवाब था खाली हवा हवा। माने जब भी हम जा रहे कि मज़ीद हमारी तंजीम इमारत जो है रुके भी है, उसको कंप्लीट करना है, उसका टेक्निकल प्रॉब्लम ये है, उसका इशू टेंडर शेड्यूल ये है, तो उनका जवाब जो है एक अजीब और गरीब जवाब रह रहा। और जब भी कलाम गुनम सोसाइटी नहीं बल्कि अक़लियत किसी हक़ व हुकूक़ के हासिल करने के लिए या किसी इमारत के फंड के लिए जाता, यहाँ के मुकामी कायदीन के पास तो अपने आप को सेक्युलर हो, तो वहाँ पे जाते ही उनके पास फंड नहीं रहता,
जब भी कोई भी जाता है किसी के लिए तो उसके पास फंड नहीं रहते। यहाँ की स्पेशलिटी यहाँ के निर्मल, ये हमारे निर्मल वाले समझना। जिस दिन यहाँ का वो जिम्मेदार बोल रहा हम चुके हमारे पास फंड नहीं है, सरकार को मुश्किल से कर रही, उसी दिन यहाँ के मुकामी MLA साहब LAD महेश रेड्डी साहब शहर निर्मल के अंदर 2 करोड़ 28 लाख के डेवलपमेंट करके संगे बुनियाद रखे। ये बड़ी सोचने वाली बात है। और इन्हों जो है 8 दिन के बाद इन्हों खुद जाके गए उनके मजहब के इमारतों के, किसी के 15 लाख, किसी के 20 लाख, किसी को 30 लाख के संगे बुनियाद रखे। फंड उनके लिए हो रहा तो हमारे लिए क्यों नहीं हो रहा? ये कलाम गुलम सोसाइटी फिक्र लेके हकीकत तौर पर बदला रही। यहाँ पे जितने भी जिम्मेदार हमारे बड़े बैठे हुए हैं हर जमात के, मेरे से उनकी अदबन गुजारिश है कि वो सा फंड किधर जा रहा, कितना किसको लग रहा, हमारे को हमारे अखिलतों के साथ इंसाफ क्यों नहीं हो रहा, ये सोचने वाले नहीं। तो ये कलाम गुलम सोसाइटी का हर फर्द ये बात को बड़े गौर फिक्र से गौर कर रहा। और अल्हम्दुलिल्लाह आने वाले दिनों में हम यहाँ के बड़े बड़े लीडरों से भी सवाल करेंगे, हुए तो आटिए डाल के निकालेंगे किसको फंड कितना गया। अरे एक इमारत बनने के लिए 23 साल लगे, बड़ी की बात है, इतना हो रही। और कुछ लोग बोल रहे कॉन्ट्रैक्टर को सता रहे कलाम गुलम सोसाइटी वाले बराबर से, जबकि वहाँ पे कामिश नहीं हुआ 80% हुआ बोले तो कहीं कुछ नहीं सताते। अगर वही किसी गैर की इमारत रहती थी तो आप जिम्मेदारी से करते थे, नहीं करते थे? अब तक कर लिए होंगे आप। कलाम गुलम सोसाइटी सुनने वाली नहीं है। बराबर वो इमारत बने तक कलाम गुलम सोसाइटी लड़ते रहेंगी और बराबर ताक़यामत तक हक़ व हुकूक़ के लिए, अक़लियतों के मसाइल के लिए, गैर मुस्लिम के मसाइल के लिए कलाम गुलम सोसाइटी लड़ती रहेंगी। दूसरा, हमारा नवंबर 11 का जो बर्थडे सेलिब्रेशंस रहते हैं, हर साल हम 10-12 दिन कंटिन्यू ये प्रोग्राम जो करते हैं, अल्हम्दुलिल्लाह हम तमाम बड़े जिम्मेदारी के साथ ये साल भी 10 दिन के प्रोग्राम देहातों में और शहर में और कुछ स्कूल्स में मनाएंगे। उसी खुसूसी तौर पर तुलबा को फर्स्ट सेकंड थर्ड प्राइजेस देंगे, जो तकरीरी इनामात लगाएंगे, तहरीरी इनाम कॉम्पिटिशन्स लगा के उनको इनामात भी देंगे। इसके लिए हम तमाम को कलाम गुलम सोसाइटी को किसी के चंदे की ज़रूरत नहीं है, किसी के हेल्प की ज़रूरत नहीं है, हमको सिर्फ हमारे को दुआओं की ज़रूरत है। आप तमाम अगर दुआ करते रहें हमारी सोसाइटी के कामयाबी के लिए, वो इमारत तामीर होने के लिए, तो ये बड़ी हमारे लिए बहुत बड़ी हिम्मत होती। तो मैं हमारे सोसाइटी के ज़िम्मेदारों से भी अदबन गुजारिश करूँ, जिस तरह चांद भाई, इम्तियाज़ और दीगर जो भी फिक्र करें, बराबर हम कल परसों से उसके पीछे पड़ेंगे, नज़रअंदाज नहीं करेंगे। मैं भी कुछ मेरी खुसूसी मसरूफियात की वजह से मैं खुद के धंधे पे नहीं बैठूँ 2-3 महीनों से, आप तमाम को इल्म है उसका। तो मैं भी, मेरे से भी अगर कुछ गलतियाँ, अगर खामियाँ या कुछ हुआ तो मैं भी तहे दिल से आप तमाम के सामने मैं आप लोगों से गुजारिश करूँ कि मुझे माफ़ करो और मेरे जो परेशानियों को समझते हुए कोऑपरेट करने की कोशिश करो, सोसाइटी के कारकर्दगियों को करने की कोशिश करो।